ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట, మనలో ప్రతి ఒక్కరికి బహుగా ఫలించుటకు ఒక సమయం ఉన్నది. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగు వ్రాయబడి ఉన్నది, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. మీ కొరకు ఒక సమయం ఉంది, తప్పక ఆ సమయం నీ కొరకు వస్తుంది. ఆ దినమున నీవు బహుగా ఫలిస్తావు. ఈ ప్రపంచంలో ఫలాలు కాసే ప్రతి చెట్టుకి దేవుడు ఒక సమయాన్ని పెట్టాడండి. ఆ సీజన్లోనే ఆ చెట్టు బాగా ఫలిస్తుంది. మామిడి చెట్టు శీతాకాలంలో సీతాఫలాలు కాయటం చూసిందంట. మామిడి చెట్టు శీతాకాలంలో ఎంతో ఏడ్చి ప్రార్థన చేస్తుండేది, దేవా నాకు ఫలాలు దయచే, శీతల ఫలాలు ఉన్నప్పుడు నాకెందుకు ఫలాలు లేదు? నేను చెట్టునే కదా, అదే చెట్టే కదా, దానికి ఫలాలు ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలేదు అని పేచీ పెట్టి ఏడ్చి ఉపవాసాలున్నా కూడా దేవుడు అన్నాడు, నీ ఉపవాస ప్రార్థన వ్యర్థం కాదు, నీ ఎదురు చూపులు వ్యర్థం కాదు, వెయిట్ చేయి. నీకంటూ ఒక సీజన్ రాబోతుంది, అదే వేసవి కాలం. ప్రతి చెట్టుకి ఒక సీజన్ ఉంది. నీకంటూ ఒక కాలాన్ని పెట్టాడు దేవుడు. ఆ కాలంలో నీవు ఫలమిచ్చే చెట్టుగా మారుతావు. నీకో సమయం ఉంది, ఆ సమయంలో నీవు ఫలించబోతున్నావు. నీవు తప్పక వర్ధిల్లే రోజు వస్తుంది. నీవు అభివృద్ధి పొందే రోజు కూడా త్వరలోనే వస్తుంది. Download ShareChat.